పెదకూరపాడు ప్రజాగళం ప్రజాస్పందన 40 ఏళ్లుగా ఎన్నోసార్లు వచ్చాను. ఈసారి పెదకూరపాడు దద్దరిల్లింది. నేడు రాష్ట్రంలో ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని, భద్రత కావాలని, జీవితాలకు గ్యారంటీ కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అక్కడుండే తమ్ముళ్ళు ఎన్నికెళ్ళాలి, నా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, ఎన్నికెళ్ళాలి. టోటల్గా నువ్వు కూడా ప్లే కార్డు కూడా ఎన్నికెళ్ళాలి. ఒక బార్డర్ గీయండి. ఎవరుగా నా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మాత్రం మంచిది కాదు. ఎన్నికెళ్ళండి. ఉత్సాహం ఉన్నా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి. మీ ప్లేస్లో మీరు కొట్టుకోండి కావాలంటే. జరగండి వారుగా క్లియర్గా. ఎన్నికలు కూడా వెళ్ళండి. ఏ తమ్ముడు ఎన్నికళ్ళు నువ్వే ఎన్నికళ్ళు చెప్తే వినాలి. ఎప్పుడు కూడా మన ఉత్సాహం ఆడబిడ్డలకు అసౌకర్యం కల్పించకూడదు. తమ్ముళ్ళు మీరు కూడా నువ్వు కూడా మా అందరూ వెళ్ళాలి. అందుకే ప్రజాగళం ద్వారా మీ ముందుకు వచ్చా. మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఒంటరిగా రాలేదు. ఒక పక్క తెలుగుదేశం జన సైనికులు, జనసేనాని ఎప్పుడూ చెప్తున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరిగిపోవాలంటే అందరం కలిసి పనిచేయాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది. తమిళలో జెండాలు దించాలి, చెప్పింది తినాలి, జెండాలు దించాలి. నువ్వేరా దించు, మళ్ళా ఎగరేద్దాం. వెనకాన వాళ్ళకి అసౌకర్యం కాకూడదు. నువ్వు కూడా తమ్ముడో నువ్వు కూడా తెలుగుదేశం జెండా దించండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అవునా కాదా? 10 ఏళ్ల నుంచి ఉంది. అవునా కాదా? మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా? అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టాం. ఒకసారి మీరు ఆలోచిస్తే మేము కలిసింది మా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం కలిసాం. కలిసి ముందుకెళ్తాం. మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం జరిగింది కానీ నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. అందుకే మీ జీవితాలు బాగుపడాలంటే ఈరోజు నేను వస్తా ఉంటూ చూశాను పిల్లల ఉత్సాహం చూస్తే. మా పిల్లలకు కొంతమందికి ఓటు లేదు. ఉత్సాహం ఆకాశానికి ఎగరుతా ఉంది. ఒక్కొక్క పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి. మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి. ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు.